ఇర్మియా ద్వారా చెప్పబడుచున్న ప్రత్యక్షతలు లేఖన ప్రభు యొక్క మాటలు వింటున్న ప్రజలు ఇర్మియా విషయమై ఒక కుట్ర పన్నుతున్నారు. కారణం ఏంటంటే వారు దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడచులా. ప్రభు ఏమో ఆ ప్రజలను ఎంతో ప్రేమించి వారిని ఎలాగైనా ఆ నిత్యత్వంలో చూసుకోవాలి, నా ప్రజలను బట్టి నాకు అవమానం కలగకూడదు, నా ప్రజలు ఎప్పుడు కూడా శ్రమల పాలు కాకూడదు, నా ప్రజలు ఎప్పుడు కూడా తలవంపులుగా బ్రతకకూడదు, నా ప్రజలు నేను ఎలాగా హుందాగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత గౌరవప్రదంగా ఉన్నానో, నా ప్రజలందరూ గౌరవప్రదంగా ఉండాలి. కాబట్టి వాళ్ళని ఏదో ఒక రీతిగా వాళ్ళని దర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలి అని ఆశ కలిగిన దేవుడు ఆ కాలంలో ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా అంటే అంగలార్పు, అంటే రోదన చేసేటువంటి ప్రవక్త, కన్నీటి ప్రవక్త అనే పేరు ఇర్మియా అంటే. దేవుడేమో తన ప్రజలు దారి తప్పిన విధానాన్ని చూసి ధర్మశాస్త్రంలో చెప్పబడిన సంగతులు, మోషే ద్వారా ఇజ్రాయేలులకు హెచ్చరికలుగా జారీ చేయబడిన సంగతులు, నేనే దేవుడను, నేను కాకుండా వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఆకాశం ముందు కనబడే ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్ర ఆ బొమ్మలు కానీ, జలచరములు అంటే నీళ్ళలో కదిలేటువంటి చేపల ఆకారాలు కానీ, ఈ భూమి మీద ఎగిరే పక్షులు, ప్రాకిడి పురుగులు, చరించే జంతువుల యొక్క బొమ్మలు కానీ, మనిషి బొమ్మ కూడా చేసుకొని వాటికి మొక్కకూడదు, సాగిలపడకూడదని ధర్మశాస్త్రం ద్వారా మోషే నోటి మాటగా, అలాగే దేవుని చేవ్రాతగా ఇవ్వబడిన హెచ్చరిక సంబంధమైన సంగతులు. అంత మాత్రమే కాదు, కనాను దేశంలో ఇంకా కొన్నాళ్ళు అడుగు పెడతారు యెహోషువ నాయకత్వంలో. మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండం అంటే రెండోసారి మళ్ళీ చెప్పబడుతున్నటువంటి సంగతులు అక్కడ చెప్తాడు మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో, ఇదిగో కనాను దేశంలోకి వెళుతున్నారు కాబట్టి మన పద్ధతులు, భక్తి సాంప్రదాయాలు వేరు, వాళ్ళ పద్ధతులు, భక్తి సాంప్రదాయాలు వేరు, వారితో మీరు బియ్యం అందకూడదు, సంబంధం కలుపుకోకూడదు, మీ పిల్లలను వాళ్ళకి ఇవ్వకూడదు, వారి పిల్లలు మీ పిల్లలకు భర్తలుగాను భార్యలుగాను తెచ్చుకోకూడదు. ఇలాంటి పద్ధతి మనకు వేరైనది. వారు శాపగ్రస్తులైన ప్రజలు, వారి పద్ధతులంతా భిన్నంగా ఉంటాయి. దేవుని మార్గం నుంచి మిమ్మల్ని త్వరగా తప్పిస్తారు, కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. యెహోషువ బ్రతికినంత కాలం బాగానే ఉన్నారు. యెహోషువ బ్రతికినంత కాలం బాగానే ఉన్న ఈ ప్రజలు న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి, అక్కడ కనపడుతుంది. యెహోషువ తర్వాత ఇక నాయకుడు లేడంట. యెహోషువ తర్వాత ఇక నాయకుడు లేడు కాబట్టి ప్రజలంతా పూర్వీకులకు తెలుసు దేవుడైన యెహోవాయే మనకు దేవుడు అని. ఆ మోషే కానీ, మోషే తర్వాత నడిపించిన నాయకుడని యెహోషువ కానీ ఎరుగని ఒక తరం వచ్చిందంట. 10వ వచనం చూడండి, 10, 11 అలాగే 16, 17 వచనాలు చూస్తే, 18వ వచనం కూడా గమనిస్తే, అలాగనే 15వ వచనాన్ని కూడా గమనిస్తే అక్కడ రాయబడిన మాట, మోషే యెహోషువలు కూడా ఎరుగని, అసలు యెహోవా అంటే ఎవరో కూడా తెలియని ఒక తరం వచ్చింది. వాళ్ళు విగ్రహారాధన చేసి వ్యభిచరించిరి అని ఉందాడ. విగ్రహారాధన ఆ 11వ వచనంలో ఉంటుంది చూడు. యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును ఆష్టారోతును పూజించిరి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీల మీద మండెను. 15 చూడండి, యెహోవాతో చెప్పినట్లు
యెహోవాతో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. 16 చూడండి. 17వ వచనం చూస్తే, తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి. దేవుడు విగ్రహారాధన చేసే విషయాన్ని వ్యభిచారానికి పోల్చాడు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తితో పాపం చేసేదానికి పోల్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఉంటుంది ఒక చోట, దేవుని పిల్లలాట వాళ్ళకి నచ్చిన ఆ దేవతలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఓ 2 ఆడపిల్లలకి ఉపమాన రీతిగా దాన్ని అన్వయించి ప్రభు అర్థమయ్యేలా చెప్తున్న మాట ఏంటంటే, గతంలో కూడా ఆ విషయాన్ని పరిచయం చేశాను, తప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన పనిని ఎలా ప్రభు వర్ణన చేశాడంటే, ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరట, అంటే యోధా ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలని ఇట్లా 2 రకాలుగా, ఇలా ఇజ్రాయిలీలు అంటారు ఇద్దరు కలిపి. వాళ్ళిద్దరట వాళ్ళకు నచ్చినటువంటి ఆ దేవుడు అనేది ఒక వ్యక్తికి పోల్చి ఉపమాన రీతిగా చెప్తూ వాళ్ళకు నచ్చిన కాడకు వెళ్ళిపోయి ఆడపిల్లలు అంటే దేవుని జనాంగాన్ని ఒక ఆడపిల్లలకు సాదృశ్యంగా పోల్చి చెప్తా వారి చనుములను వాళ్ళకి ఇష్టమైనంత రీతిగా నలపబడ్డాయి అని చెప్పని, వారి మానాన్ని వారే ఆ వస్త్రపు చెంగు పైకి లేపి ఇతరులకు చూపించారని. మానం అంటే సాక్ష్యము, వ్యక్తిత్వము, ఏంది పద్ధతులు. చనువుల్ని వాళ్ళు నలిపించుకున్నారని చెప్పని యెహెజ్కేలు గ్రంథంలోనే రాసి ఉంది అన్నమాట. దేనికి దేవుడు అంత నీచంగా దాన్ని వర్ణన చేయాల్సి వచ్చిందంటే, ప్రభువుకు అంత అసహ్యం పుట్టించారు వారు ఇతర దేవతలను దేవుళ్లను మ్రొక్కి, అలాగే దైవ చిత్తాన్ని తృణీకరించి వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి అంత నీచంగా చండాలంగా ప్రభు ఆ విషయమై అలా వర్ణన చేయాల్సి వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇర్మియా గ్రంథంలో కనబడుతున్నటువంటి భక్తులందరినీ అంటే ఇజ్రాయిలీలందరినీ దేవుడు ఎలాగైనా తాను చేయబోతున్నటువంటి ఆ ఉపద్రవంలో పడిపోకుండా కాపాడాలని, తాను రప్పించబోతున్న ఆ శాపం, ఆ శ్రమలు, ఆ ఇరుకు ఇబ్బంది, ఆ కొలిమిలో పడిపోకుండా తప్పించబడాలని తన ప్రవక్త ఇర్మియా ద్వారా మాటలు చెప్పిస్తూ ఉంటే, ఆ పైన చదువుకున్న మూలవాక్యం పైన అధ్యాయంలో కనపడుతుంది, నరపుత్రుడా కుమ్మరి వాని పొలానికి వెళ్ళాడు. ఎందుకు ప్రభు అంటే వెళ్ళు చెప్తా అంటే సరే ప్రభు అని చెప్పని వెళితే ఆ పాత్ర చేసే పాత్ర కాస్త విడిపోతుంది. విడిపోయిన దాన్ని బట్టి నరపుత్రుడా ఏం కనపడుతుంది అడిగితే ఇది సంగతి ప్రభు అంటాడు. సరే దాన్ని మళ్ళీ ఏం జరిగిందంటే తనకి యుక్తమైన పాత్ర చేశాడు. ఈ సంగతులని చెప్తా ఉంటే వీళ్ళ కడుపులో కాల్చా ఉంది. వీడు మా సంగతులన్నీ దగ్గరుండి చూసి మళ్ళీ ఎద్దేవా చేస్తున్నాడంటే హెచ్చరికగా తిరిగి మాకే చెబుతున్నాడని. ఇవన్నీ దేవుని మాటలు కాదు. దేవుని మాట అయితే మా సంగతులు చూడకుండా చెప్పాలి, కానీ చూసి మళ్ళీ మాకు హెచ్చరికలు జారీ చేయటం ఏంది, సరి చేసుకోమని చెప్పటం ఏందన్నది భావన వాళ్ళది. ఇర్మియా ఎక్కడోడు? ఆ ఇజ్రాయిల్ మధ్య బ్రతికినోడే. మనవాడన్న ఆలోచన లేదు. మా సంగతులు మాకు చెబుతాడా అని చెప్పని ఆలోచన పట్టుకుంది.
చివరికి ఎక్కడికి వెళ్ళారు? ఒక అన్యుడు నెబుకద్నెజరు ఎంతో ఇష్టంగా కట్టుకున్నారు మందిరం, ఎంతో ఇష్టంగా నిర్మితమైంది దావీదును బట్టి ఆ యెరూషలేము పట్టణం. సొలొమోను ద్వారా ఎంతో ఇంపుగా కట్టబడింది ఆ మందిరం. కానీ ఇజ్రాయేలీలు చేసిన దైవ చిత్తానికి వేరైన ఆజ్ఞ అతిక్రమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కోట్ చేసినటువంటి విషయం ఏంటంటే, విశ్రాంతి దినాలను ఎగ్గొట్టి పని చేయకూడదు. సబ్బాతు దినాన వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా ఆ కాలము, ఆ మెనో నడుస్తూ ఉంది. ఏంటయ్యా మెనో అంటే, సబ్బాతు దినాన ఏ పని చేయరు. ముందుగానే లిఫ్ట్ ఎక్కడం దిగటం మీద ఆల్రెడీ కంప్యూటర్లో అప్డేట్ చేసి ఉంటుంది. ఏ ఇంట్లో పని వాళ్ళు ఉన్న వాళ్ళు పనులు చెప్పరంట. ఎందుకంటే వాళ్ళకు గుణపాఠం ఏంటంటే, వీళ్ళు చేసిన పని ఇర్మియా గ్రంథం, యేస్కేలు గ్రంథం, ఈ జకరియా గ్రంథం, ఇవన్నీ ఎజ్రా, నెహమ్యా, ఇవన్నీ అయ్యే శ్రమలకు సంబంధించిన హెచ్చరికల గ్రంథాలు. ఇవన్నీ ఉన్నాయి, తెలిసి ఉన్నారు కదా. మనం కూడా అట్నే ఇస్తే మనకు దెబ్బలు పడితే అబ్బాయి, మనం కూడా ఆ 70 సంవత్సరాలు శ్రమల పాలవ్వాల్సి వస్తుందని చెప్పని ముందుగానే మెనూ పెట్టుకొని ఎవ్వరు ఏ పని చేయకుండా ఎక్కడికక్కడ వాళ్ళకు అవకాశాలు ఉన్న కాడ సెనగోగులు ఉన్నాయి, సమాజ మందిరాలు. అసలైందేమో యెరూషలేము పట్టణంలో ఉంది. దానికి దగ్గర లేనప్పుడు సెనగోగు అంటే సమాజ మందిరాలు ఉంటాయి. ఆ సమాజ మందిరాలు సబ్బాతు ఆచరిస్తూ, ఆ సబ్బాతు దినానే పేతురు, యోహాను, యాకోబులు కూడా, పౌలు కూడా వాక్యాలు చెప్పింది. ఇది ఇప్పటికీ ఆ క్రమం ఉంది. సబ్బాతు ఆచరిస్తా అక్కడ దేవుని ఎదుట నమ్మకం ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఈరోజు ప్రపంచాన్ని అట్లా గడగడలాడిస్తూ ఉంది. ప్రపంచంలో ప్రతి మెటీరియల్ ఈ యొక్క యూదుడు కనిపెట్టింది, అంత తెలివితేటలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ ఇర్మియా ద్వారా హెచ్చరికలు జారీ చేయబడుతున్నాయి, కానీ ప్రజలు మాత్రం వినట్లా. మా సంగతులు మా మధ్యలోనే, మా సంగతి తెలుసుకొని మాకే చెబుతావా? సరే, అతను ఎప్పుడు ఇంకొక వ్యక్తితో చెబుతాడు, నువ్వేమైనా మార్చుకున్నావా? మార్చుకోలేదుగా. ఇర్మియా మా మధ్యలో వాడే కదా అని చెప్పారు ఆనాడు ప్రజలు వాళ్ళు అనుకుంటున్నారు. ఈనాడు కూడా చాలా మంది వీడు మా మధ్యలో ఉండే మా సంగతులు చెబుతా, మా మీద మమ్మల్ని టలర్పాలు చేస్తాడు, ఇలా చెబుతాడు, అలా చెబుతాడు అని చెప్పని ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తూ ఉన్నాడు. మరి ఇయ్యాలప్పుడుకో ఎవరికో ఒకళ్ళకి నీ మధ్యలో నివసిస్తున్న వాడికి దేవుని స్వరం వినపడుతూ ఉంది, దేవుని ఆజ్ఞ జారీ చేయబడుతూ ఉంది. మరి ఆ ఆజ్ఞ జారీ చేయబడ్డప్పుడు ఆయన చెప్పమన్నప్పుడు చెప్పాలి, తప్పదు. నువ్వు విన్నా వినకపోయినా చెప్పాలి. నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో వింటున్న గోడలు, వస్తువులు, వస్త్రాలన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చి సాక్ష్యం ఇస్తాయి. ఫలానా రోజు, ఫలానా సమయం, ఫలానా టయానికి ఆ చెప్పబడిందే ఈ మాటలు లేదని చెప్పని దేవుడు అడిగితే ఖచ్చితంగా ఇవన్నీ వచ్చి సాక్ష్యం చెబుతాయి. అప్పుడు వీటన్నిటికీ స్వరం వస్తుంది, నోరు ఉంటుంది. నేను బాగా నమ్ముతా. ఎందుకంటే ఆకాశమా, ఓ భూమి, ఇదిగో వీళ్ళ మీద నేను సాక్ష్యంగా పెడుతున్నాను మిమ్మల్ని అన్నాడు. భూమికి నోరుందా? ఆకాశానికి నోరుందా? దేవుని ప్రజల మీద వారిని సాక్షిగా పెడతామేంది? యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. దేవుని ప్రజల విషయంలో భూమిని, ఆకాశాన్ని సాక్ష్యంగా పెడతామేందండి? వాటికి ఏం పని? ఒకానొక రోజు వచ్చే సాక్ష్యం ఇస్తాయి. నోరు లేని వాడు ఆకాశం, భూమి మీద ఉన్న సంబంధిత వస్తువులన్నీ కూడా వచ్చి సాక్ష్యం ఇస్తాయి. నాకు ఎవరు చెప్పలేదంటే అబద్ధం అంటాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు దైవ చిత్తానికి వేరుగా బ్రతుకుతున్న విధానంలో దేవుడు కోట్ చేసిన విషయం మొట్టమొదటిగా విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టి, అవి ఎన్నంట 70 వారాలు. రెండవది ఆయన కోట్ చేసింది బాగా కోపం తెప్పించే విషయం, విగ్రహారాధన.
మూడవది ఆయన బాగా కోపం తెప్పించిన విషయం, అన్యుల యొక్క పిల్లలను, వాళ్ళ ఆడపిల్లను వీళ్ళ అబ్బాయికి భార్యగాను, యూదుల యొక్క ఆడపిల్లలను వాళ్ళ అబ్బాయిలకు భార్యలుగాను ఇచ్చి వియ్యమంది వారి పద్ధతులను ఆచరించటాన్ని బట్టి వద్దని చెప్పాడు ఆయన ముందుగానే. మూడవదిగా ఆయన దేవుడు కోట్ చేసిన విషయం అది. నాలుగవది ఆజ్ఞను అతిక్రమించటం. ఆరాధన పద్ధతులన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. ఆ దేవాలయాన్ని చూసుకుంటా, ఆ యెరూషలేము పట్టణ క్షేమాన్ని చూసుకుంటా మురిసిపోతున్నారు. ప్రభు ఏం చేశాడు తెలుసా? ఈ యెరూషలేము పట్టణాన్ని చూసి, ఈ దేవాలయాన్ని చూసి మురిసిపోతారా? మీకు సిరి సంపదలుగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి ఇవే కదా. నేనే ఆలోచన చెప్పి దావీదు మనసు పడితే సొలొమోను ద్వారా కట్టించాను కదా, అట్టయితే ఈ మందిరాన్ని గురుస్తూ ఉండండి, ఈ పట్టణానికి కీడు తెస్తూ ఉండండి అని చెప్పాను. ఇక్కడ పట్టణం అన్నా మందిరం అన్నా రెండు అర్థాలు. ఒకటి, పట్టణం అంటే నీ శరీరము, దేవాలయం అంటే నీ ఆధ్యాత్మిక జీవితము. పట్టణం అంటే నీ కుటుంబము, దేవాలయం అంటే నీ ఇంట్లో ఉండాల్సిన బలిపీఠము. పట్టణం అంటే నువ్వు ఉన్న ఊరు, దేశము, రాష్ట్రం కింద వస్తుంది. ఏంది? దేవాలయం అంటే ఉన్న నీకు ఇచ్చిన పరిచర్య. కొంతమంది శరీరాన్ని, అందాన్ని, వాళ్ళు కలిగిన ఎడ్యుకేషన్ని, ధనాన్ని, బంగారాన్ని, స్థితిగతులను చూసి అతిశయిస్తూ ఉంటే వీళ్ళ బీడుకు పడేస్తాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని చూసుకొని నేను భక్తి పరురాలని, భక్తుడిని చెప్పని ఎర్ర మిగితే అట్ట పెట్టి కొడితే అంతే దావీదు పడ్డట్టు పడతావు, సంసోను పడ్డట్టు పడతావు. తేరుకోవడానికి మళ్ళీ తిరిగి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని సరిచేయబడాల్సి వస్తుంది. కొంతమంది కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబం యొక్క విలువలను బట్టి, ఆ కుటుంబంలో ఉన్న హోదా, స్థితిగతులను బట్టి విర్రవీగితే, అవునా సరే, నీ కుటుంబం సాక్ష్యం రోడ్డు పడేలా చేస్తాడు, నీ కుటుంబాన్ని చెల్లా చెదురు చేస్తాడు. దేన్ని బట్టి అతిశయించడానికి లేదు, దేవుని బట్టి మనం అంతా అతిశయించుదాము గాక. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది పరువు కులం తక్కువ. నేను నా ప్రారంభ దినాల్లో హాస్పిటల్లో రాజు అని చెప్పని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ పిల్లగాడికి ఎవరైనా భోజనం మిగిలితే తెచ్చి ఇచ్చేవాళ్ళు. ప్రభు అన్నాడు, ఎవరిని తృణీకరించవద్దు, ప్రేమతో వాళ్ళతో ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. సరే, తెచ్చిస్తే తినేవాడిని ఇంటికి కూడా తెచ్చాడు. ఇంట్లో వాళ్ళు ప్రారంభంలో చిత్కరించేవాళ్ళు, అంటే అవుతుంది మనకు లేని పద్ధతులు ఏంది అది. కాలంలోకి వస్తుండగా చివరికి ఎవరైనా ఇస్తే తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. దేవుడు అలా మారుస్తాడు. ఎవరిని తృణీకరించకూడదు, అందరినీ ప్రేమించాలి, సమాధానం కలిగి ఉండాలి. మా కుటుంబం స్థితిగతులను బట్టి మేము అలానే ఉంటాం. మేము ఒకళ్ళు పెట్టే పరిస్థితే కానీ ఒకళ్ళ దగ్గర మేము తెచ్చుకునే పరిస్థితి కాదు. కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత డెట్టుకు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి నిలబెడుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఎక్కడ అతిశయించకుండా ప్రతి ఒక్కరిని ఆదరించడానికి, ప్రతి ఒక్కరిని ఓదార్చడానికి, ప్రతి ఒక్కరికి దైవ మార్గం చెప్పడానికి ఆ అనుభవ పాఠం, ఆ అనుభవ జ్ఞానం లేకపోతే ఎవరిని ఓదార్చలేం, ఎవరిని దగ్గర తీయలేం, ఎవరిని కూడా దేవుని మార్గంలో నడిపించలేం. ఆ స్థితిగతులు మేము అర్థం చేసుకోలేం. కాబట్టి ఆ పరిస్థితుల్లో తీసుకెళ్ళి తెస్తా ఉన్నాడు, మళ్ళీ తిరిగి కడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మా నాయన, మా తాత వాళ్ళ ద్వారా దేవుని పని చేయించుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళు లోపడలేదు, ఏం లేదు. వాళ్ళని పక్కన పెట్టి తీసేసుకున్నాడు. వాళ్ళ సంతానమైన నన్ను పట్టుకొని పద నా మార్గంలోకి అని చెప్పని దేవుడు తన పని చేయించుకుంటా. ఆయన ఏదైనా చేస్తాడు. ఉన్నది మొత్తం మీకు పక్కన పెట్టి ఒంటరి చేసి, ఇప్పుడు ఏం సంగతి నీదంటాడు. నా బ్రతుకులో జరిగింది.
మా పితరులను బట్టి, మా నాన్న మా చిన్న తాతయ్య దైవ చిత్తానికి వేరుగా బ్రతకటాన్ని బట్టి మా వంశం మా కుటుంబం శపించబడింది. మళ్ళీ చెబుతున్న మా తాత సేవకుని తిట్టి ఈడ సంఘారాధన ఎవడొస్తాడో చేయటానికి నేను రావడానికి వీల్లేదని అడ్డం తిరిగి ఈరోజు చాలామంది రహస్యంగా చేస్తున్నారు ఆ పనులు. నేను చెప్తున్నా, శపించబడింది నీ వంశం, నీ కుటుంబం. నువ్వైనా ఒక కూతురుగా ఒక కొడుకుగా దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ శాప నుంచి మా వంశాన్ని మా కుటుంబాన్ని బయటేయమని బచలాడగలిగితే నా ప్రభు అన్యాయస్తుడు కాదు, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని వంశాన్ని ఆ శాపం నుంచి బయటేయగలడు. ఆమేన్, హల్లెలూయా. లేదు ఎవడు ఎడిపోచి నాకెందుకని నిమ్మకు నీరెచ్చినట్టుగా బ్రతికావా, ఆ శాపాన్ని, ఆ ఉగ్రతను, అక్షరాలను మీరు, నీ కుటుంబం, నీ వంశం అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇది మేము అనుభవించాం కాబట్టి చెబుతున్నా ఈ మాట. నువ్వు ఒకవేళ నీ మందిరాన్ని సంఘాన్ని చూసి విర్రవీగితే, మొన్న మధ్య ఆ కోకోకోలా కంపెనీ మంగళగిరి దగ్గర ఒక మందిరం కట్టారు. కట్టి మందిర ప్రతిష్ట జరిగిన ఒక ఆరాధన 2 ఆరాధనలు జరిగినట్టుంది. మందిరం మొత్తం తగలబడింది. షార్ట్ సర్క్యూట్ అది దానికి వచ్చారు. అసలు ఎందుకు జరిగింది ప్రభు అని దేవుని పాదాలు పట్టుకున్నా. ఆ మందిరాన్ని బట్టి అతిశయించారు. షార్ట్ సర్క్యూట్ ఇదైంది, మొత్తం తగలబడేలాగా నేను అనుమతించాను. ఒకవేళ నీ మందిరాన్ని బట్టి, నీకున్న హోదాను బట్టి విర్రవీగితే ఆయన ఎంతకని ఇప్పుడు యెరూషలేము పట్టణాన్ని బట్టి ఇజ్రాయెల్ అతిశయిస్తూ ఉంటే ఆ పట్టణాన్ని నెబుకద్నెజరు వచ్చి కూల్చి తగలబెట్టాడు. బంగారు పిటికలతో కట్టబడిన దేవాలయం, ఇప్పుడున్న దేవాలయం కాదు అది. అప్పుడు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క రీతిగా పైనున్న ఆ పై కప్పు భాగం మారుతూ ఉంటుందట. టన్నుల కొలది బంగారం చేత ఆ మందిరం కట్టబడితే ఆ టన్నుల కొద్ది బంగారం మొత్తం దోచుకొని ఒలుచుకొని, వలవటం అంటే శనక్కాయలు తీసుకుంటాం, చిక్కుడుగాయలు తీసుకుంటాం, ఒలుస్తామా లేదా, అట్లా మొత్తం ఒలుచుకొని బంగారం అంతా దోచుకొని పోయేలాగా దేవుడు అనుమతించాడు. మళ్ళీ తేలేదండి పోయి కాకపోతే ఉడతా బచ్చి అన్నట్టుగా కొద్దిగా సహాయం అందించారు అంతే. నెబుకద్నెజరు యొక్క పిల్లలు అహష్వేరోష్ అని చెప్పని, క్షమించండి, కోరేష్ ఆజ్ఞాపించినది ఏమనగానే ఉంటుంది లేఖనం. నెబుకద్నెజరు సంతానం అన్నమాట. కోరేష్ ద్వారా కొన్ని అవకాశాలు ఇప్పించి నెహెమ్యా ద్వారా కొంత భాగం ఆ యెరూషలేము పట్టణాన్ని, మందిరాన్ని బాగు చేయటానికి, ఆ తర్వాత నెహెమ్యా ఎజ్రా కాలంలో మందిరం కట్టబడింది. ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడున్నది కూడా ఆ మందిరం కాదు. ఆ మధ్య కాలంలో యుద్ధం జరిగి మళ్ళీ దైవ చిత్తానికి వేరు బ్రతికిన దాన్ని బట్టి ఆ మందిరం కూడా కోల్చబడిందని చరిత్రకారులు చెప్తున్నారు. దైవ చిత్తానికి నువ్వు అడుగులు వేస్తే ఆయన ఎంత నష్టమైన కలుగు చేస్తాడు. ఈరోజు మూల వాక్యంలో దేవుడు నీతో నాతో మనందరితో చెప్పాలనుకుంటుంది, హెచ్చరిక జారీ చేయాలనుకుంటుంది ఏంటంటే, వాక్యం అందిస్తూ దేవుని హెచ్చరికలు జారీ చేస్తున్న వ్యక్తి మీద పట్ట పళ్ళు కొరికినా, ఉరిమి చూసినా ఉపయోగం ఉండదు. నువ్వేదో కీడు తలపెట్టాలని చూసిన ఉపయోగం ఉండదు. ఇజ్రాయిల్ చేయాల్సిన అగాత్యం అంతా ఇర్మియా పట్ల చేయనిచ్చాడు దేవుడు. ఇర్మియా దేశంపై ఒక బురదగా, అంటే ఒక లోచైన ఒక గుహ లాంటి ఒక గొయ్యిలో పడేశారు. ఇర్మియా ముందుగా చెప్పాడు, అబ్బాయి నేను సేఫ్, మీరు మొత్తం మాత్రం ఆ నెబుకద్నెజరు అనేటువంటి ఆ వ్యక్తి చేతికి బానిసలుగా, బందీలుగా తీసుకెళ్తాడు. కొంతమందిని, వాళ్ళలో కుమారులు ఉన్నారు, వాళ్ళలో కొంతమంది ఇర్మియా ద్వారా చెప్పించాడు దేవుడు. నపహంసకులుగా, అంటే ఇజ్రాలు, వీడు శాతగానోడురా, వాడు కోర కొజ్జ అని చెప్పని చెబుతారు కదా, అలాగా బాగున్న వాళ్ళని చేస్తారు మీ పిల్లల్ని అని చెప్పాడు నాకు ఇర్మియా. దానియేలుతో పాటు కొంతమంది యవనస్తులను
షండు అన్నా నపుంసకుడు అన్నా రెండు ఒకటే అర్థం. ఈ షండు అనేవాడిని, నపుంసుడు అనేవాడిని అందమైన ఆడపిల్లల దగ్గర పెడతారు. ఎందుకంటే వాడు తిరిగి వాళ్ళ మీద సెక్సువల్గా కలవకుండా వాళ్ళని ప్రొటెక్షన్ చేయడానికి పరిశుద్ధమైన అలంకరణలు, అంటే వాళ్ళకి మేకప్లు ఇవన్నీ చేయడానికి. షండు అన్నా నపుంసకుడు అన్నా ఒకటే అర్థం. అట్లా చేశారు ఇజ్రాయెల్ ప్రజల యొక్క యవ్వన బిడ్డలను. కొంతమందిని ఏరి కోరి తీసుకుపోయి నెబుకద్నెజర్ అనే రాజు మన విద్యా బుద్ధులు, మన భాషలు, పద్ధతులు వీళ్ళకి నేర్పడని నపుంసకుడికి అప్పచెప్పింది వాళ్ళని. అర్థమైందా? మీ ఆడపిల్లలు కొంతమందిని బానిసలుగా తీసుకుపో, కొంతమందిని చంపుతారు. అసలు ఎటు కదలేనటువంటి వాళ్ళని ఇక్కడ వదిలిపెడతారు. కానీ ఒక గడి ఉంది, తిరిగి మళ్ళీ దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తాడు అన్నాడు. ఇర్మియా అయితే సేఫ్ సైడ్గా ఏ రోజు ఏ పూట గడవకుండా లేదు, చక్కగా ఆహార వసతులు కలిగి, సౌఖ్యమైన పద్ధతులు కలిగి, సౌఖ్యమైన స్థితిలో, అంటే మంచి పొజిషన్, మంచి స్థితిలో ఉండి తన ఆయుష్కాలం అంతా ఉన్నతమైన మంచి పరిస్థితుల్లోనే ఉండి ప్రభువునందు నిద్రించాడు ఇర్మియా. పగబెట్టిన వాళ్ళు ఏడున్నారు, కుట్రపడిన వాళ్ళు ఏడున్నారు, మాటలు ఏదో తప్పు పట్టుకోవాలని ఎతికిన వాళ్ళు ఏడున్నారు. నెబుకద్నెజరు చేతిలో బానిసలయ్యారు. వాళ్ళ పిల్లలు ఇజ్రాయెల్ అయ్యారు, అంటే ఆడంగితనం కలిగిన వారు నపుంసులుగా మారిపోయారు. వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ పనికచ్చలుగా బానిసలుగా మారిపోయారు. కొంతమంది చంపబడ్డారు. పగబట్టిన వాళ్ళ బతుకంత శాపగ్రస్తంగా శ్రమల పాలైంది. దేవుని మాటలు దేవుని పక్షంగా నిలబడి చెప్పిన వాడేమో ఆ శ్రమల్లో కూడా ఏ గాయం పొందకుండా, ఒక లెక్క చెప్పాలంటే వీళ్ళు పగబూని ఆ గొయ్యిలో వేసినందుకు ఇర్మియా క్షేమం ఉన్నాడు. ఒక సేనాధిపతి ఇర్మియాను చూసి, మరి నీ సంగతి ఏందని, నీకు నచ్చినట్టు ఏదో చేయాలి. దేవుడు ఆ అధికారికి దయ పుట్టించి ఇర్మియాని, నువ్వు ఇక్కడుండు, నీకు ఏది లోటు లేకుండా పలానా వాడికి ఆజ్ఞాపిస్తాను, వాళ్ళు తెచ్చి పెడతారు, శుభ్రంగా తిని ఆ దేవుని మాటలేదు ఉన్న వీళ్ళకు, ఈ కథలు లేని వాళ్ళకి వీళ్ళకన్నా చెప్పకుండా కూర్చొని చెప్పని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలు వింటున్నాం, మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ శబ్దంతరాల ద్వారా అయినా కానీ, ఈ వీడియో ద్వారా కానీ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీ అందాన్ని బట్టి, ఉద్యోగం, చదువు, ధనం, బంగారాన్ని బట్టి, ఆధ్యాత్మిక జీవితంలో నేను ప్రార్థన పరుని, భక్తిపరురాలని, ప్రార్థన జీవితంలో నేను నీతిమంతుని విరవీగుతున్నావా? మొత్తం నీకు పక్కనేసి నువ్వేంటో నీకు చూపిస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని బట్టి అతిశయిస్తున్నావా? కుటుంబం ఉన్న స్థితిగతులను బట్టి చూసి అతిశయిస్తున్నావా? పరువు ఎంత దాకా పోవాలా? నీకు ఎంత కుటుంబం స్థితిగతులు నీచమైతే, ఆ దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వస్తే నువ్వు లైన్లో పడతావు, అక్కడ దాకా తీసుకెళ్తాడు ప్రభు. నేను ఎదుర్కొన్నాను, మా కుటుంబం అది రుచి చూసింది కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాను. తిరిగి సరిచేయబడ్డ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము వన్ బై వన్ ఇస్సాకుని కనుక క్రమక్రమంగా అన్నట్టు అన్ని సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రభు. నువ్వు మందిరాన్ని బట్టు, సేవను బట్టు, సంఘాన్ని బట్టి విర్రవీగుతున్నావా? యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయాన్ని బట్టిన గతి పట్టుద్ది. అధికారితో మాట్లాడుతున్నా, ఎవరితోనే మాట్లాడచ్చు, ఒక్క దెబ్బతో కుప్పకూలిపోయింది. మళ్ళీ జీరోకి వచ్చి, దేవా ఏంది మాకు ఈ పరిస్థితి అని తిరిగి బచ్చనాడుకొని కట్టుకోవాల్సి వస్తుంది. సరి చేసుకున్నారా ధన్యులు? ఇంకా ఆ లేఖనంలో చెప్పబడినట్లుగా కుయుక్తి కుట్రలు పన్నారా? నెబుకద్నెజరు చేతికి అప్పచెప్పి శ్రమల పాలు చేసి శాపగ్రస్తులుగా మార్చినట్టు, చాతగాని వారిగా మార్చినట్టుగా, బానిసలుగా మార్చినట్టుగా, ఏదో ఒక సమస్యకో, రోగానికో, ఇరుకుకో, ఇబ్బందికో, అప్పుకో కుటుంబాన్ని అయితే రోడ్డు పాలయ్యేలాగా, పిల్లలైతే జీవితాలు పతనమై చల్లా చెదరైపోయేలాగా, సేవ అయితే అసలు లేకుండా పోయేలాగా మొత్తం చేయగలడు ఆయన. ఏది కావాలో నీ ఇష్టం. రండి దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభు అయితే నీ యోగక్షేమాలు చూడాలని, ఆయన ఆశించినటువంటి ఆశీర్వాదంలో నువ్వు అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు.
పోయిన వారం అడుకుంటే ఆదివారం ఒక వాక్యంలో చెప్పబడింది, నా బిడ్డలు సాక్ష్యం ఇలా పాడైందయ్యా, నేనే మూర్ఖంగా పలానా పనికి పంపించానంటే దేవుడేమో తన దయా సంకల్పంలో నీ బిడ్డలను ఆశీర్వదించాలని ఒక శ్రేష్టమైన పాత్రలను సేవకులని దేవుడు నీ బిడ్డలకు భార్యగా లేదంటే భర్తగా ఎంచితే నువ్వు మాత్రం కులము, వయసు తేడా, అది ఇదైనా వాడొప్పుకోట్లు, ఈడొప్పుకోట్లు, సేవకురాలు ఒప్పుకోట్లు, సేవకుడు ఒప్పుకోట్లు, మా నాన్న ఒప్పుకోట్ల, మా ఆయన ఒప్పుకోట్ల, వాళ్ళ సరుపు బంధువులు ఒప్పుకోట్లు, కుల కట్టడలు పద్ధతులు ఇవన్నీ అడ్డంటున్నావు. సరే, ప్రభు అడుగుతున్న మాట, వాళ్ళు ఏమన్నా దేవుడు నిర్ణయించినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పాత్రను నీ కూతురికి భర్తగా తేగలడా? నీ కొడుకుకు భార్యగా తేగలడా? తేగలరా వాళ్ళు? సమాధానం దేవుడికి చెప్పు. దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశపడి కొంతమంది వివాహాలు బహు విచిత్రంగా ఉంటాయి. దైవజనుడు ఒఫీరయ్య గారు అంటూ ఉన్నాడు, తన భార్యకు తనకు 12 సంవత్సరాలే ఇంకెంతో వయసు తేడని చెప్పుకొచ్చాడు. అయినా సరే దేవుడు ఆశీర్వదించాలని తన దయా సంకల్పంలో మరి తనకి 2 పిల్లలు ఇచ్చాడు. ఇలా కొంతమంది బహు విచిత్రంగా ఉంటుంది ఆయన అనుమతించే అనుభవాలు, కానీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. ఏది కావాలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఇంట్లో ఉన్న పెద్దగా ఈ మాటలు వింటున్నవారు నీకు ఏది కావాలో అది నిర్ణయించుకో, దేవుడు అదే ఇస్తాడు. లేదు ప్రభువా, నీ చిత్తానికి నేను లోబడుచున్నాను, నువ్వు నిర్ణయించిన ఆ శ్రేష్టమైన పాత్రనే నా పిల్లలకు భర్తలుగాను, నా పిల్లలకు భార్యలుగాను ఇవ్వయ్యా అని చెప్పానంటావా, ఖచ్చితంగా నా ప్రభు శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హెచ్చరికలను బట్టి సరి చేసుకుంటావా, ప్రతి తరం దీవించబడాలని ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదని ఇర్మియా విషయమై ప్రజలు కుయుక్తిగా మాటల్లో చిక్కు పెట్టాలని చెప్పబడుతున్న మాటలు ఏదో తప్పులు వెతకాలని వారు ప్రయత్నం చేసినట్టుగా నీవు కూడా హృదయాన్ని కఠినపరుచుకొని దైవ చిత్తానికి వేరుగా ఉంటున్నావా? ఒక దైవజనుడుగా, దైవజనురాలుగా ఉన్నా, సంఘ పెద్దలు స్త్రీలుగా పురుషులుగా ఉన్నా, పరిచారకులు స్త్రీలుగా పురుషులుగా ఉన్నా, విశ్వాసులు స్త్రీలుగా పురుషులుగా ఉన్నా, ఇలా హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే ఇక తర్వాత జరగబోయేదాన్ని ఖచ్చితంగా నువ్వు అక్షరాలు అనుభవించాల్సి వస్తుంది. నా మటుకు ప్రభు కృపను బట్టి అల్పం నిలబెట్టుకొని ఆయన మాట్లాడాలనుకున్న మాటలు అందించాడు. ఆయనకి నేను సహకరించాను, నేను నిలబడి మాటలు అందించడానికి. విన్నా మీరు ఆయనకు లోబడి దిద్దుకొని సరిచేయబడితే ధన్యులు, లేదా ఇక ఆయన చిత్తం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రికి కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా, జీవాధిపతి యొక్క మా తండ్రి నీకు స్తుతి స్తోత్రాలు. కృపతో ఈ సభ్య సమాజాన్ని, ప్రజలను, ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్న వారిని, ఈ వీడియో ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఎవరెవరితో ఎలా నువ్వు మాట్లాడాలని నిర్ణయించావో ఆ మాటలు వారి హృదయాలను తాకడానికి, పరివర్తన చెందటానికి, సరిచేయబడి నువ్వు కోరుకున్న ఆ శాశ్వతమైన ఆశీర్వాదాలు అడుగు పెడతానికి సహాయం చేయి. ఇర్మియా విషయమై ఆనాడు తన చుట్టూ ఉన్న ప్రజలు కుయుక్తిగా నడుచుకొని కుట్రబన్ని శ్రమల పాలు చేశారు, ఆ గొయ్యిలో పడేశారు. కానీ ఆ మాటలు చెప్పిన ఇర్మియా నెబుకద్నెజరు చేతికి దొరకలేదు, అధికారి వల్ల దయ పొందాడు. అధికారే తన అధికారాన్ని బట్టి ఇర్మియా విషయంలో ఆహారపు ఏర్పాట్లు, వసతి అన్నీ సిద్ధము చేయబడి తను బ్రతికినంత కాలం ఏ దిగులు లేకుండా, ఏ లోటుపాటు లేకుండా బ్రతికి నీ ఎదుట భక్తి చేసి నీ మాటలు నీ ప్రజలకు ప్రకటించి ధన్యజీవే ఇదిగో నీ పిలుపు అందుకున్నాడు. కానీ ఇర్మియా ద్వారా చెప్పిన మాటలు పెడచేయని పెట్టిన ప్రజలు నెబుకద్నెజరు చేతికి చిక్కారు. అలా చేసావు. యెరూషలేము పట్టణాన్ని చూసి అతిశయిస్తుంటే అది మొత్తం కాల్చివేయబడుతుంది, కూల్చివేయడానికి అనుమతించావు. సొలొమోను ఎంతో, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో ముద్దుగా ఇష్టపడి, నీవు కూడా ఇష్టపడి దేవా మందిరాన్ని కట్టిస్తే నీ జ్ఞానము కలిగిన పని వాళ్ళే కట్టారయ్యా మందిరం. కానీ ఎప్పుడైతే నీ ప్రజలు నీకు వేరుగా బ్రతికారో ఆ మందిరాన్ని లక్ష్య పెట్టలేదు. కానీ
నీ ప్రజల యొక్క యోగక్షేమాలు లక్ష్య పెట్టి ఆ మందిరము బంగారం అంతా దోచుకొని పోయి తగలబెట్టేలా కోల్చేలా చేశావు. నీ ప్రజలకు బుద్ధి కలగటానికి నెబుకద్నెజరు చేతికి అప్పచెప్పి శ్రమల పాలు చేశావు. మగ పిల్లలనేమో నపహంసకులుగా మార్చేసేలాగా అనుమతించావు. ఆడపిల్లలు వారికి వెట్టి చాకులు చేసేలాగా, బానిసలుగా బ్రతికేలాగా, వారికి అంతరంగిక గృహాలలో ఎంత నీచమైన పనైన ఆడపిల్లల ద్వారా చేసేలాగా నువ్వు అనుమతించావు ప్రభా. రాజరికంలో రాజు సమక్షంలో బానిసలుగా తీసుకెళ్ళిన ఆడపిల్లలను కడు నీచంగా వ్యవహరిస్తారు. ఎంతమంది అయినా వారిని పాడు చేస్తారు. ఎంతమంది అయినా ఎన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా, భౌతికంగా శ్రమపరిచి, నీచపరిచి కడు ఘోర కష్టాలు పెడతారయ్యా. అలాగ వారి ఆడపిల్లలు అనుమతించావు ప్రభా. ఎన్నాళ్ళంటే 70 సంవత్సరాల శ్రమలు అనుమతించు. ఆ తర్వాత దానియేలు మొరపెట్టాడయ్యా, మా పితరుడైన ఇర్మియా ద్వారా నువ్వు చెప్పావు కదా. మరి ఆ కాలం సమీపించింది, ఏందయ్యా అని బతిమలాడాడు. వారి పాప దోషాలు దానియేలు అన్నట్టుగా ఒప్పుకున్నాడు. దేవా, ఇదిగొచ్చండి ఈరోజు నీవు ఆ లేఖనపు కాంచులు, ఈ స్థితిగతులన్నీ మాకు గుర్తు చేస్తూ మమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తున్నావు. నీ సంగతి ఏంటి? నీ కుటుంబం సంగతి ఏంటి? నీ సేవ పరిచర్య సంగతి ఏంటి? దేన్ని బట్టి అతిశయిస్తున్నా అని చెప్పని అంటున్నావు. నీ మాటకు లోబడకపోతే ఇదిగో ఆ యెరూషలేము పట్టణానికి, యెరూషలేములో ఎంతో ఇంపుగా ఇష్టపడి కట్టుకున్న దేవాలయానికి పట్టిన గతి, ఆ ప్రజలకు పట్టిన గతి ఇంత ఘోరంగా ఉండబోతుంది అంటున్నాం ప్రభా. దయతో మేము ఒప్పుకుంటున్నాం, క్షమించండి, సరి చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. లేదు ఈ మాటలు విని వారి హృదయాలు ఇంకా కఠినపరుచుకుంటున్నట్లయితే నీ చిత్తానికి అప్పచెబుతున్నాం. నువ్వు ఏది నిర్ణయించావో అదే జరుగుతుంది. ప్రారంభంలో అనుభవ జ్ఞానంలో చెప్పుకొచ్చావు. మోషే అడ్డుపడ్డా, ప్రార్థించిన ఆగలేదు నీ ఉగ్రత. ఆ 40 సంవత్సరాలు శ్రమల పాల్లో చేసి అరణ్యంలో చంపేశావు. నీ ప్రజలే నువ్వు ప్రేమించి ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యాన్ని శ్రమల పాలు చేసి ఎర్ర సముద్రం తెచ్చి వాళ్ళని చంపి ప్రతి అక్కరత అవసరత తీర్చి ఎదురుపడిన మార్గం చూపనటువంటి రాజులను, పట్టణాలను కూల్చివేసి, లయపరిచి, చంపివేసి, మార్గం చేసి తెచ్చిన ఆ ప్రజల్ని అరణ్యంలో చంపేశావు. దేవా, నువ్వు ఏదైనా చేయగలవయ్యా. మేము మట్టి పురుగు వంటి వారమయ్యా, మిన్నెల్లంటి వారం ప్రభు. మా ఆయుష్ అంతయ్యా నీటి బుడగ లాంటిది. దావీదు అంటున్నాడు, గొర్రె తోక బెచ్చడు 4 అంగుళాలు పొడవది, అంతే కదయ్యా మా ఆయుష్ అన్నాడు దావీదు. దేవా, ఒకవేళ మమ్మల్ని మేము చూసుకుని అతిశయించినట్లయితే క్షమించు. నీ పాదాలు పట్టుకుంటున్నావు, కనికరించు. నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదాలు మేము అడుగు పెడతాను, కృప చూపించు. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ కళ్ళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడే సమస్త చీకటి శోధుడు ప్రభువుని యేసు నామములో బంధిస్తున్నాను. కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనాలు, మంచి స్వప్న నిద్ర చూసిన సమస్త మంచి యేసు నామములో త్వరపెట్ట జరుగునుగా, నెరవేర్చబడునుగా. త్వరపెట్టి జరిగితే నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఆ శోధన కీడంతో లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వారం ఉన్న సంఘ క్రమాలు, ప్రయాణాలు, ప్రయత్నాలు, సంఘ బిడ్డల జీవన ఉపాధి సంబంధమైన ఈ ప్రాంతంలో ప్రజల పనులు, అన్ని విషయాలు తోడుని క్షేమాన్ని ఇచ్చి కృపలో వర్ధిల్ల చేయమని మా ప్రియుడు, మా రక్షకుడైన యేసు ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పుకోండి. యేసు నామములను ప్రార్థించి సమస్తం పొందుకు మహింపరచుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలోకి విస్తున్న శబ్దంతరాల ద్వారా విన్నా ప్రార్థనలోకి విస్తున్నా, అలాగే ఇక ముందు వినబోతున్న ప్రార్థనలోకి విస్తున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంత ప్రజలకు, ప్రతి గృహానికి, ఈ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు, సంఘ బిడ్డలకు,
ఆ సంఘాలు, ఆ సంఘ బిడలను నీవు నమ్మి అప్పచెప్పిన దైవజనులు, వారి కుటుంబ కలిగిన సమస్తానికి, పసిబిడ్డ పొదలకు పెద్దల వరకు చిరస్థిర సమస్తానికి నిత్యత్వం చేరుపర్యంతం సదాకాలం నీ కృప చూడని నడిపించును గాక. నీవు నిర్ణయించిన ఆశీర్వాదంలోకి నడిపించును గాక. అలాగే నడిపించిన యేసయ్య నీకే కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రభు యేసు రక్తమునకేచే, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు ఎంత ప్రమాదం మాత్రం అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. వాటన్నిటి విషయంలో వారి విషయం యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.